నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి 20 ఏళ్ల తర్వాత ఒక సీఎం హోదాలో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేసి, అలాగే యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ని కూడా ఓపెనింగ్ చేసి, దాంతోపాటు స్పీచ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ కూడా చాలా మంది బాగుంది అని చెప్తూనే చాలా మంది విమర్శిస్తున్న పరిస్థితి. అండ్ అలాగే ప్రజాపాలన చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కంచెలు వేసిరు అని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే ఉద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏం బడ్జెట్ ఇవ్వకుండా ఎందుకు వచ్చిరు అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంది అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే యూనివర్సిటీకి సీఎం హోదాలో రావడం, అండ్ తర్వాత తను ఇచ్చిన స్పీచ్ కావచ్చు, అసలు విద్యార్థి నాయకులు ఇక్కడ ఏమనుకుంటారు అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి నాయకులు వలిగొండ నరసింహ ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉండొచ్చు అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అదే 20 సంవత్సరాల తర్వాత ఒక యూనివర్సిటీకి సీఎం హోదాలో వచ్చారు. ఏమని చెప్తారు? ముందుగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి పర్యటనని విజయవంతం చేసినటువంటి మీడియా ప్రతినిధులకు మరియు పోలీసు వారికి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు, స్కాలర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత స్వరాష్ట్ర తెలంగాణ కోసం ఊపిర్లు అందించి పోరాడి ఆత్మబలిదానం చేసి ఎంతో మంది మేధావులని సృష్టించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలు ఎవరు సాహసం చేయనట్టు సాహసాన్ని చేసి మేము ఆ రోజు నిన్నటి దినాన్ని సుదినంగా ఒక పండగ దినంగా మేము జరుపుకోవడం జరిగింది. యూనివర్సిటీ కూడా ఇవాళ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిపోయి ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉంటూ పారిశ్రామికవేత్తలు ఉన్నవాళ్ళు, సైంటిస్టులు ఉన్నవాళ్ళు, లాయర్లు ఉన్నవాళ్ళు, డాక్టరేట్లు అయిన వాళ్ళు, పొలిటీషియన్లు ఉన్న అందరూ కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి మా యూనివర్సిటీకి వచ్చి మా గురించి గొప్ప చెప్పాడు, మేము చదువుకున్న యూనివర్సిటీ గొప్ప చెప్పాడు. గొప్పగా చెప్పుడు కాదు, ఉన్న వాస్తవం బయట ప్రమాణం చెప్పాడు. ఇలా ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ఆత్మ ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పారు. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేరువేరుగా కాదు, రెండు అవిభక్త కవలని చెప్పారు. ఇంత మాటలో నేను చెప్తారండి. ఇలా మన విద్యార్థులు మేమైనా అంటున్నది ఏంది? తెలంగాణ ఉద్యమాన్ని, స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిర్లు అందించి ఆ ఉద్యమానికి వెన్నుముక నిలిచింది. ఆ ఉద్యమం కాడి పారేసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆనాడు కేసీఆర్ దొంగ దీక్షలు చేసినప్పుడు ఇలా ఉస్మానియా విద్యార్థి నాయకత్వం నిలబెట్టింది. ఆ ఉద్యమ నాయకత్వం ఏ అయితే ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనుకున్నారు ఆనాడు ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఎంతో పునర్వైపు సంధించుకుని ఆంధ్ర పాలకుల వల్ల నాశమైనదంతా ఇలా రిక్రూట్మెంట్ జరిగి, ఇలా హాస్టల్ భవనాలు జరిగి, నిర్మాణం జరిగి, రకరకాలు అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ తన మంత్రివర్గం ఇక్కడి నుంచి ఎదిగిపోయినట్టు కొద్ది మంది లుచ్చా లీడర్లు కూడా కేసీఆర్ పాలనకు అడుగులో మనలొత్తు గడిలో బానిసలుగా మారిన, కుక్కలుగా మారిన బాలిక సుమన్ కావచ్చు, ఎర్రోలు శ్రీనివాస్ కావచ్చు, గారి కిషోర్ కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు ఇవాళ దాసు శ్రావణ్ లాంటి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండ్రు. పదవుల వ్యాపకం తప్ప ఏనాడు ఉస్మానియా సమస్యలు కావచ్చు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలు కూడా పట్టించుకొని ఈ యొక్క బానిస ఏ సిద్ధాంతం ఉంది నీకు? ఈ తెలంగాణ ప్రజల పట్ల ఏమొక్క నీకు కన్సర్న్ ఉంది? కానీ నీ పదవులేవు పోగానే బీజేపీ పెట్టబోయినావు. మళ్ళీ ఇలా గడిల పాలన అని చెప్పి గడిలలో నాయకులు విద్యార్థులని, నిరుద్యోగుల్ని వంచి మోసం చేసినటువంటి నీ ఎమ్మెల్సీ పదవి కోసమా ఇలా గడిల కుక్కలకు మరుగుతున్న దాసు శ్రవణ్ అంటే ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నది. ఇక ఈ ఉస్మానియా ఒకటే కాదు, తెలంగాణ సమాజం, దేశం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి నిన్నటి ఒక అద్భుతమైన స్పీచ్ అనం తను ఒక విద్యార్థి నాయకుడు ఎదిగిపోయి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేగంగా నిర్బంధాలు చేయించి, ఆనాడు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అన్ని నిర్బంధాలు ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి ఆ రోజు అసలు ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేగంగా నేను మీకు అండగా ఇచ్చాడు. అండగా ఇచ్చిన ప్రకారమే ఈరోజు యూనివర్సిటీలో అడుగుపెట్టడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు టీడీపీ పార్టీ పక్షాన వచ్చినాం అని చెప్పి హరీష్ రావు ఈ విధంగా కొన్ని కమెంట్స్ చేశారండి. అప్పుడు ఆంధ్ర పాలకులకు సంబంధించి ఆ విధంగా వచ్చినాం అని చెప్పి కూడా ఈ సిగ్గులేని అగ్గిపెట్ట మచ్చకు గానీ, ఆ బీఆర్ఎస్ కుక్కలకు గానీ మేము అంటా ఉన్నాం, ఈ భాష వాడొద్దు కానీ అంటా ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నిర్వీర్యం చేసి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను, విద్యా వ్యవస్థని ఇలా ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన రకరకాల పార్టీలు అందరు ఉన్నారు. అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు అన్ని పార్టీల కోసం పార్టీల నుండి కూడా తెలంగాణ కోసం పోరాడగా, అసెంబ్లీ వేదికగా పోరాడగా మీ ఆంధ్ర పెత్తందారుల వల్ల మీరు నష్టపోతా ఉన్నాం, మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కష్టపడలేదా? మరి నువ్వెట్లా మహాకూటంలో భాగస్వామ్యం వాళ్ళ టీడీపీ ఉన్న పార్టీలో? ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, ఎవరు మర్చిపోలేదు. ఇలా నువ్వు తెలంగాణ అస్తిత్వం కోసమే ఉన్నావు అని చెప్పి తెలంగాణ కోసం పోరాడని చెప్తున్న వాళ్ళు, మరి మేము ఆంధ్రలో హైదరాబాద్ సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎవరినా కూడా వాళ్ళ పంటికి ములుగు చూడ మేము పన్నుతో తీసామని చెప్పి ఆంధ్ర కూడా పార్టీ పెట్టిన చరిత్ర నీది కదా. ఒక ఐడియాలజీ కావచ్చు, ఒక పాలసీ కావచ్చు, పార్టీ ఒక విధానం తెలియకుండా ఉన్న మూర్ఖుడు ఆ పార్టీలో ఉన్న ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ను పెంచి పెద్ద చేసి ఆయనకు ఊపిరి అందించిన ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకొని 10 ఏళ్ళు నిర్వీర్యం చేశాడు. అసొంటోడు ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు కేసీఆర్ ఎప్పటికీ శత్రువే.
అంటే ప్రధానంగా చూసుకున్న రేవంత్ రెడ్డి రావడం, అలాగే ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ ప్రగతి భవన్ నుంచి తీసిన కంచెలన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో పాతారు. సో ఎందుకు అంత కట్టుదిట్టమైన భద్రత ఎందుకు రావాల్సి, ప్రజాపాలన ఇదేనా అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తామండి. ఏమంటారు? దయచేసి తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు, మేధావులు కూడా అపార్థం చేసుకోవద్దు. ముఖ్యమంత్రి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను వచ్చినప్పుడు దయచేసి ఇలాంటి కంచెలు వేయకండి, పోలీసులు బందోబస్తు ఉండొద్దు. నేను ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, గడిల పాలన గురించి ఒక మీ రేవంత్ అన్నగా ఖచ్చితంగా నేను ఆ విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్కాలర్స్ మేధావులకు సమానం చెప్పుకున్న బాధ్యత నాకుంది. నా అన్నలు, నా తమ్ముళ్ళు, అన్నలు ఏం చెప్పినా నేను తీసుకోగలుగుతా అని చెప్పారు. కానీ నిన్న చెప్పిన వారు పోలీసు వారు కావచ్చు, అక్కడున్న సీఎం ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి ఆయనకున్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మా సెక్యూరిటీ పెట్టాలని చెప్పింది. కాబట్టి ప్రజలకు దూరం కావాలని చెప్పు, ప్రజలకు కేసీఆర్గా పామదులు అనాలి ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ చెప్పారు, రేపు డిసెంబర్ రాబోతున్నారు కదా. ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు మాత్రమే. ఇవి అందరూ కూడా అనేది కాదు. కేసీఆర్కు అనుబంధంగా ఉండి ఇలా అధికారం పోయిందనే ఒక దుర్బుద్ధితోటి అలా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్న కుసంస్కారమైన మేధావులు కొద్దిమంది పేడ్ మీడియా కావచ్చు, కొద్దిమంది బీఆర్ఎస్ ఈ ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి నాయకత్వం ఎదిగి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఓ బాలకసుమన్ అంటోడు వచ్చిండా, ఇవాళ ఓ కిషోర్ అంటోడు వచ్చిండా, ఓ ఎర్రల శ్రీనివాస్ అంటోడు వచ్చిండా, ఇలా ఇన్ని ముచ్చట చెప్తున్నా దాసరావన్ అంటోడు వచ్చిండా. ఎందుకు రాలే మరి మీరు? ఇలా ఇదే నిరుద్యోగులు ఎంతో మంది ఈడ ధర్నాలు చేశారు. 35 ఏళ్ళు ఒక 20 ఏళ్ల సంది నోటిఫికేషన్ల కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఎదురుస్తూ ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ లో ఉన్న కూడా సీనియర్ నాయకులు కూడా, మా తోటి సహ విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఓని కోసం మీరు ఎందుకు బదనం అవుతా ఉన్నారు? ఇలా 10 ఏళ్ళు మీ జీవితాలు కూడా ఆగం చేశారు కదా. తెలంగాణ విద్యార్థుల జీవితాలు ఎంత ఆగం చేశాడో, ఒకరిద్దరు ముగ్గురు పదవులు ఇచ్చి ఎంతో మంది జీవితాలు ఆగం చేశారు కదా. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఆత్మపరిచయం చేసుకోవాలి. అలా ఇవన్నీ కానే కాదు, తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారు, దేశం ఆహ్వానిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఆహ్వానించారు. నిన్న ఎంత సంతోషం జరిగింది, నిన్నంతా సాక్ష్యమే కదా. ఇలా ప్రతి ఒక్కరు నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదో కృత్రిమంగా వచ్చినాయి కావు, తను అనుభవించి ఉస్మాన్ యూనివర్సిటీ పట్ల ఉన్న ఒక కన్సర్న్ తోటి మాట్లాడినవి. ఇది మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక యూనివర్సిటీకి వచ్చినప్పుడే కాదు, ఫస్ట్ పోయిన యూనివర్సిటీ ఎక్కడ పోయిండు? మన అంబేద్కర్ యూనివర్సిటీ పోయినప్పుడు ఏమన్నాడు? సైద్ధాంతిక చర్చలు జరగాలి, ఉస్మానిలే వెన్నుపుగా మనకు, ఆ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల నుంచి మనకు నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం వస్తే నిజాయితీగా ఒక సిస్టమేటిక్గా పరిపాలన సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా యువ నాయకత్వం రావాలి, రాజకీయాలు చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నాం, కోరుకుంటామని ఆయన ఎంకరేజ్ చేస్తా ఉన్నారు కూడా. ఆయన ఒక యువకుడు, మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం, అధికారంలో వచ్చిన మరుక్షణం ఏం చెప్పాడు? నేను మీ తరపున గెలిచాను, మీరే గెలిపించారు. నిన్న ఠాగూర్ ఆడిటోరియం మీద కూడా ఏం చెప్పిండు? మీరు గెలిపిస్తే నేనున్న మీ నాయకుడిని, మీ అన్నని అని చెప్పిండు. అంత ఓపెన్ స్టేట్మెంట్ ఎప్పుడని చెప్పారు? నేను ఏమంటా ఉన్నా అంటే కనీసం ఒక్కరోజు అన్న పల్లెత్తు మాట ఈయన కేసీఆర్ అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడా. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబ్జాయిన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతుంది. ఆమె ఎన్నిసార్లు విద్యా వ్యవస్థ పైన రివ్యూ మీటింగ్లు పెట్టింది. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చింది ఏ విద్యను కలిసిందా? కలుగుకుంటే కానీ స్టార్టింగ్ పెట్టి ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కోసం బోయినపల్లి వినోద్ కుమార్కి వచ్చి భవనాలు శంకుస్థాపన చేసుకొని పోయారు. కానీ కొన్ని ఇక్కడ నిర్మాణాలు జరిగినాయి. ఎంతసేపు ఉన్న కాంట్రాక్టు కమిషన్ల కోసం మాత్రమే శంకుస్థాపన చేసిపోయారు. మరి ఎందుకు పూర్తి కాలేదు భవనాలు? ఇక్కడ భవనాలు ఉన్నాయి చెప్పండి, ఎక్కడ ఓపెన్ చేసి చెప్పండి మీరు. ఇలా ఇవన్నీ ఎవరు కాదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేడు. మేము బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని పట్టించుకోవడం లేడు. అలా ఉనికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యూనివర్సిటీ కాదు, మీరు మొన్నటికి మొన్న చూడండి, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా పోయొచ్చాడు కదా. రేపు కేయూ పోతాడు, ఎంజీ పోతాడు, శాతవానం అన్నిటికి పోతాడు. తెలంగాణ అన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రథమ ప్రాధాన్యత విద్యా వ్యవస్థను బాగు చేయడమే. అంటే ఇటు హరీష్ రావు గారు మాట్లాడుతున్న నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అయిపోగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటే నిన్న మాట్లాడుతున్నారు. సో నీకు దమ్ము ఉంటే సో సెక్యూరిటీ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి పోవని చెప్పేసి కూడా ఈ విధంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి మాట్లాడే హక్కు కానీ, నైతికత కానీ, సిగ్గు శరం కానీ కొడుకులకు ఉన్నదా అంటున్నాం. ఎందుకంటే మీ గడిల పాలన కూల్చి, మీ నియంత్రిత పాలన కూల్చి ఒక్కడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా తెలంగాణ ప్రజల్ని, విద్యార్థి నిరుద్యోగులని ఒక స్వేచ్ఛ వాయువు లేకుండా నిర్బంధాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడితే ఇంట్లో మీ ఇంట్లో కూడా ఇంట్లో ఏమో తెలియదు మాకు. కానీ రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. ఇలా దేశానికే తెలంగాణ సమాజం, విద్యార్థి నిరుద్యోగులు గొప్ప సాంస్కృతిక నేపథ్యము, చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ప్రజలందరూ మేధావులు ఏం కోరుకున్నారు? తెలంగాణ ఎంతో మంది మేధావులు పుట్టిగడ్డ. అసలు గడ్డ నుంచి ఈ దేశానికి మనం ఏదో ఇవ్వబోతున్నాం అంటే 10 ఏళ్ల కాలంలో దేశంలో పరువు తీసే ప్రయత్నం చేశారు తప్పితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ రాష్ట్రం అంటే కూడా ప్రతి చోట మన పేరు వినబడతా ఉన్నది. వాస్తవం కదా, నేను చెప్తుందో మీరు చెప్తున్నా కాదు, దేశమే చెప్తా ఉన్నది. తెలంగాణ ఒక మోడల్ నిలుస్తూ ఉన్నది. ఇలా ఎస్సీ వర్గీకరణలో కావచ్చు, మీరు ప్రజా సంక్షేమ విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్ల మీద కావచ్చు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశం వైపు నడుస్తుంది. కాబట్టి వీళ్ళ దమ్ము ధైర్యం గురించి వాళ్ళు మాట్లాడితే
తెలంగాణ ప్రజలతో విద్యార్థులు అవుతా ఉన్నారు. అంటే నిన్న ప్రధానంగా ఇంకోటి అంటే యూనివర్సిటీకి వచ్చి అదే పక్కనున్న లైబ్రరీ ఉంది మనకి ఇక్కడ, లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని ఉండే అండ్ అలాగే ఏదైతే సెక్రటేరియట్ నుంచి యూనివర్సిటీకి వస్తుండే కింద అశోక్ నగర్ చౌర వస్తుంది, లాస్ట్ టైం రాహుల్ గాంధీ వచ్చారు, సో ఆ విధంగా అక్కడికి వచ్చి పోయేది ఉండే కదా అని చెప్పి ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులందరూ కూడా మాట్లాడుతారు. ఏమంటారు? ఒక్క విషయం నిన్నటి స్పీచ్ లో ప్రతి ఒక్కటికి సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉంటే ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ పోతా ఉంటారు, దానికి వచ్చారు. ఎక్కడ దిగో మా బట్టి విక్రమార్క గారు కూడా త్వరలో కూడా నిరుద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నా అని చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ప్రకటించారు కదా, దిశల వారీగా మనం రిక్రూట్మెంట్ చేయబోతున్నాము, త్వరలో 40,000 ఉద్యోగాలు రిక్రూట్ చేయబోతున్నాం అని చెప్పారు. అలాగే ఇంకో విషయం కూడా ఏం చెప్పారు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ అయిపోయింది, మీరు అంతర్గత కమిటీ కూడా వేసాం మేము, దాంతో పాటుగా రేపు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం నిధులు కావాలి, ఏం కావాలి మనకు, ఎటువంటి ఉన్నాయి అంతర్గతంగా మీరు ఒక కమిటీ వేయండి, యూనివర్సిటీ తరఫున ఉన్నత విద్య తరపున ఒకటి, ప్రభుత్వం తరపున ఒక చర్చలు తీసుకొచ్చి మనకి ఏం కావాలో ప్రణాళిక తీసుకుంటారు అని చెప్పి మేము వేలాది కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ పెడుతున్నాము. విద్య కావాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళు 190% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు మనందరం ఇక్కడ చదువుకున్న బిడ్డలమే, మనందరికీ ఏమి చదివే ఆయుధం, నీకైనా నాకైనా గుర్తింపించి ఎంతో మంది వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు మేధావులైన అందరికీ గుర్తింపింది ఉస్మానియా తల్లి లాంటివి. ఆ తల్లికి దాంట్లో చదువుకున్న బిడ్డలుగా ఆ చదువే విలువ తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని మీరు దయచేసి తెలంగాణ ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా పరిశీలించండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏనాడు కూడా ఈ దుర్మార్గుడు ఈ నియంతృత్వ కేసీఆర్ ఒక్కరోజన్నా తెలంగాణ ఎంతో మంది అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ కోదన్ రాము, కొంచెం అంచాయలయ్య, ఎంతో మంది మేధావులు, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య గారు కానీ ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఆ మేధావులను ఎప్పుడైనా పిలిచి మాట్లాడండి. ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, రాగానే సెక్రటరీ సారంగా పిలిచి ఒక అడ్వైజర్ కమిటీ వేసి వాళ్ళతో సలహాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఐఏఎస్ ఆకునూరు మురళి గారితో విద్యార్థి కమిషన్ మెంబరు, దాంట్లో కూడా చరవణ వెంకటేష్ లాంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది ఒక ఉస్మానియా ఎదిగిన బిడ్డలను మెంబర్గా చేరడం జరిగింది. ఇక్కడే ప్రొఫెసర్ రిటైర్ అయిన పురుషోత్తమ్ సార్ కావచ్చు, మన బాలకృష్ణ రెడ్డి సార్ కావచ్చు, చాలా పిఎల్వి సార్, వీళ్ళందరూ ఎవరు మేధావులు, తెలంగాణ కోసం తన జీవిత పర్యంతం పోరాడిన వాళ్ళు, తమ మేధస్సును కరిగించిన వాళ్ళు, ఆయన అందరిని మెప్పించిన వాళ్ళు, వాళ్ళందరినీ కదా. ఇలా మనం తెలంగాణ పునర్నిర్మాణం పురాభివృద్ధి అంటే ఎట్లా జరుగుతుంది, ఆ ప్రాంతం పట్ల ప్రేమ అభిమానం, దానికోసం పోరాడిన వాళ్ళు మాత్రమే దాన్ని ప్రేమించగలుగుతారు, నిర్మించగలుగుతారు. మరి వాళ్ళని పెట్టుకుని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇలా మీరు ఇంకో ముఖ్య విషయం చెప్తున్నాం, ఆనాడు పరిపాలన కూడా కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో కొడుకు తప్పితే పరిపాలన ఇలా ఏంది. మీరు మీడియాలు చూడండి, పత్రికలు చూడండి, అందరూ ఉంటారు, అందరు మంత్రులు ప్రాధాన్యత ఉంటుంది, అందరు శాఖలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అది కదా ఇప్పుడు పరిపాలన, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. పరిపాలన సౌలభ్యం అందరూ ఉన్నప్పుడు కదా. ఇది ఇప్పుడు ఏంది, ఒకటే కాదు, వాళ్ళ కేసీఆర్ కుటుంబానికి అలా అడ్రస్ లేకుండా పోయింది, వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ అలయన్స్ పార్టీ బీజేపీని ఎట్లాగో తీసుకురావాలని చెప్పి మాట్లాడారు. ఇంకో విషయం, నిన్న ఒక ఆయన ఇక్కడికి వెళ్ళి చదువుకున్న వ్యక్తి, బీజేపీలో ఉన్న వ్యక్తి కూడా ఒక మాట్లాడుతూ ఉన్నాడు, ఏ ఐడియాలజీ ఉందని చెప్పి జార్జి రెడ్డి గురించి, గద్దర్ గురించి అంటా ఉన్నాడు. మరి వాళ్ళకే ఐడియాలజీ ఉంది, అలా సిగ్గుశరం ఉందా, తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ ప్రాంత ఒక తీరుతెన్నులు ఏంది, సిద్ధాంతాలు ఏంటివి, అంతకన్నా గొప్ప అయిన విశిష్ట లక్షణాలను ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి పోరాటాలు మీరు క్వశ్చన్ చేస్తారా? ఇలా గద్దర్ పోరాటాలు మీరు చర్చిస్తారా? ఇలా మీరు క్వశ్చన్ చేసే స్థితిలో ఉన్నారా? ఈ బీజేపీ నాయకులకు ముఖ్యమంత్రి పర్యటన ఓడ్చుకోలేక ఇవాళ రకరకాల పిలాపనలు చేస్తా ఉన్నారు. అవును, గద్దర్ ఒక లెజెండు, ఇలా జార్జి రెడ్డి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన నాయకుడు, జార్జి రెడ్డి విమర్శించే నైతిక సిద్ధాంతము లేకపోతే పోరాట పటిమి వీళ్ళకు ఉన్నదా? ఎంతసేపు విభజించి పాలించే ఈ నాయకులు మారుతారా జార్జి రెడ్డి? మరి ఇలా ఏ సిద్ధాంత ప్రాతిపదికన, ఏ సిద్ధాంతం ఉందని, ఇలా ఏ సిద్ధాంత ప్రాతిపదికన మొన్న మీ పార్టీ అధ్యక్షునికి పోటీ పడినటువంటి ఇటలందరూ ఏ సిద్ధాంతం, ఏ నేపథ్యం, ఆయనటే పార్టీలు చేర్చుకున్నారు, ఆయనటే ఎంపీ చేసుకున్నారు, మీరు ఎంపీ అభివృద్ధి ప్రకటించారు, మళ్ళీ మీ పార్టీ సైద్ధాంతికం అని చెప్తారు కదా, సైద్ధాంతికం లేదు, సిద్ధాంతం లేదు, ఒక రూపం లేదు, ఒక పాలసీ సిస్టమే లేని ఈ మూర్ఖులు ఇలా మారుతా ఉన్నారు. ఇవన్నీ తెలంగాణ సమాజం పరిశీలిస్తూ ఉన్నది, ఈ పట్టించుకునే పరిస్థితులు ఎవరే. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు, యూనివర్సిటీల భవిష్యత్తు, విద్యా వ్యవస్థను పరిశ్రమ చేయడం కోసం నిరంతరం కష్టపడతా ఉన్నారు. సో ఫైనల్ చెప్పండి అన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటివి ఆ విధంగా చేయాలి, సో ఇక్కడ విద్యార్థులు కావచ్చు, అంటే ఫ్యాకల్టీ కూడా అవన్నీ కూడా దిశానిర్దేశం చేసి, అండ్ అలాగే డిసెంబర్ మళ్ళీ వస్తాను, ఒక్క పోలీస్ అధికారి కూడా అప్పుడు ఉండొద్దు అని చెప్పి ఈ విధంగా. సో ఈ రెండు వ్యాఖ్యల పైన ఏం చెప్తారు? ఎట్లా అనుకుంటారు? మన యూనివర్సిటీ ఇలా మనం కాదు గుర్తించి, ప్రపంచంలోనే ఎంతో మంది గుర్తించారు, ఎంతో మంది ఇక్కడికి వెళ్ళి పివి నరసింహారావు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, మన శ్యామ్ బెనగల్ గారు కావచ్చు, లేకపోతే ఇక మనం అన్నిటికంటే గొప్పగా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే గౌరవ డాక్టరేట్ ఇచ్చిన గొప్ప చరిత్ర మనకు ఉన్నది కదా. అంటే మనం కేంబ్రిడ్జ్ తోటి, స్టాన్ఫర్డ్ తోటి పోటీ పడే గొప్ప నిపుణులు లేనిదే లేదంటే చిత్తశుద్ధి, యూనివర్సిటీ డెవలప్ చేయాలని చిత్తశుద్ధి. ఎందుకంటే కేసీఆర్ ఒకటే, పేద వర్గాల పిల్లలు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ఎవరు కూడా చదువుకోదు, ముందుకు రాకూడదు అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఆనాడు అభివృద్ధికి ఇవ్వలేదు, మనకు హాస్టల్ నిర్మాణం చేయాలి, ఏం చేయలేదు. ఇంకో ముఖ్య విషయం గుర్తు చేస్తా ఉన్నాను, సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, 2017లో వచ్చాడు,
ఆ 10 ఏళ్ళు ఏ పని మీద వచ్చాడు? ప్రణబ్ ముఖర్జీ గారు మనకు 100 ఏళ్ళ ఉత్సవాల సందర్భం వచ్చినప్పుడు ఆయన ఏం చేసినా కుక్కిన పెయిన్లా కూర్చొని ఆయన మారు మాట్లాడకుండా సో రాకుండా అక్కడికి ఆర్టీసీ హాస్పిటల్ గోడలు బద్దలు కొట్టి వచ్చి వెళ్ళిపోయాడు. మరి ఒక మాట వాళ్ళన్నట్టే మా కేసీఆర్ ప్రారంభించిపోయిండు అని చెప్తున్నారు కదా. సిగ్గుసరే ఉన్న అదరపై మీకు ఏమన్నా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ వేలు కావచ్చు, వాళ్ళ మీడియా కావచ్చు, సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి 2017 శంకుస్థాపన చేసిన అంటారు హాస్టల్ కదా, మరి మొన్నటిదాకా ఎందుకు ఓపెన్ కాలే? మరి ఇగో ఇవన్నీ కాదు, ఏదో ఫేక్ ప్రచారాలు. ఆ బీజేపీ తోటి జతగట్టిన తర్వాత మొత్తం ఇంకా ఫేక్ తయారైపోయారు, ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేవంత్ ముఖ్యమంత్రి హోదాలు చెప్పిండు కదా, ముఖ్యమంత్రి కానప్పుడు వచ్చిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిండు, మళ్ళీ కూడా ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రకటించిపోయాడు. ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ డిసెంబర్ 9వ తారీఖు మా తెలంగాణ ప్రకటించిన దినం కాబట్టి ఆ కంపల్సరీ వస్తా, బహిరంగ సభ పెట్టండి, పోలీసులు ఉండొద్దు, నా తమ్ముళ్లకు నేను సమానం చెప్పుకుంటా, నేను వాళ్ళ అన్నని వాళ్ళ తరపున గెలిచిన వాడిని ఖచ్చితంగా సమానం చెప్తాను చెప్పింది కాబట్టి ఎవరు అడ్డుకునే వాళ్ళు లేదు. కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే కేసీఆర్ కుటుంబానికి బానిసలు బతున్న కొద్దిమంది విద్యార్థి మిత్రులు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, మేము మనస్సాక్షి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళలో యూనివర్సిటీలు ఎంత నిర్వీర్యం చేశాడు. ఇక అంతే, ఎందుకంటే యూనివర్సిటీ వేదికగా ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ మనకి లేదు కదా. ఇవన్నీ వద్దు, మనం అందరం కలిసి చేయాలా. కొద్దిమంది విబేస్ ఉంటారు, వాళ్ళని ప్రజలు పట్టించుకోరు, విద్యార్థులు పట్టించుకోరు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో విద్యార్థుల సుందరమైన భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో మేము భాగస్వామ్యం అవుతాం. ఖచ్చితంగా ఈ సపోర్ట్ మద్దతుని మనం ముందు కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది వలిగొండ నరసింహ గారు చెప్తాను. సో ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన, సో గత 10 ఏళ్ళుగా ఏ సీఎం కూడా చేయనటువంటి సాహసం రేవంత్ రెడ్డి గారు చేసి అదే చెప్పిన విధంగా చేస్తూ ఉంటారు. సో అలాగే డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రకటించారు కాబట్టి సో ఆ రోజు బహిరంగ సభ పెడతా అని చెప్పేసి ఇంత డేరింగ్ మాటలు కూడా ఎవరు కూడా వేయలేదు. సో 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో. సో మీరేం చేసిరని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్ట్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.